దున్నేవాడిదే భూమి అన్నది నాటి మాట. దున్నే వాళ్ళకే రొక్క అనేది నేటి బాట కాబోతుందా? సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారా? ఇలా ఎన్నెన్నో అనుమాన ప్రచారాలు జరుగుతున్న వేళ రైతు భరోసా విధి విధానాలపై చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. మరి రైతు భరోసా ఎవరికి వస్తుంది, ఎవరికి రాదో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సంక్రాంతి రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచిందనే చెప్పాలి. బట్టి విక్రమార్క క్యాబినెట్ సబ్ కమిటీ 2 గంటలపై ఈ విషయం మీద చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించమని రీసెంట్గా స్పష్టం చేశారు. అయితే రైతుల పట్ల ఉన్న కమిట్మెంట్కు ఇది నిదర్శనమని బట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. తెలంగాణ రైతులకు దేశానికే ఆదర్శం అవ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు బట్టి విక్రమార్క. సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలన్న ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు అమలు చేయాలనే విషయానికి మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేకపోయింది. అయితే రీసెంట్గా అంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఇదంతా ఇప్పుడు ఏంటి, అసలు సాగు భూమికే చేయాలా లేకపోతే ఒక ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ అన్నిటికీ చేయాలనేది కూడా ఒక పెద్ద సమస్యగానే మారింది ప్రభుత్వానికి. అయితే శాటిలైటు ఇవన్నీ అంటే ఎక్స్పో ఏవైతే ఉన్నాయో ఈ సర్వే, సాగు భూముల సర్వే ఎవరెవరికి ఎంత అసలు అనేది ఎంత చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే డెఫినెట్గా రాలేదనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా దీని మీద ఎవరెవరికి అమలు చేయాలి అనేది, ఈ విధి విధానాలు ఏంటి అనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అండ్ శ్రీధర్ బాబు గారు అంటే ఈ మినిస్టర్స్ అందరూ కలిసి కూర్చొని ఒక సబ్ కమిటీ అది వేశారు కదా, దాని గురించి డిస్కషన్ అయితే దాదాపు 2 గంటల పాటు అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు దీంట్లో మినహాయించి ఎవరిని మినహాయించవచ్చు అనే చర్చ వచ్చినప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా గవర్నమెంట్ జాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనర్హులుగా భావించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచనప్రాయంగా నిర్ణయించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వారు ఎవరైనా కానీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ట్యాక్స్ ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టేటువంటి హైయర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అండ్ రీసెంట్గా దీంట్లోనే ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సేమ్ టైం కొన్ని లక్షలకు వెచ్చించి ట్యాక్స్ కట్టేవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత రిజిస్ట్రేషన్ భూమి ఉన్నా కానీ వాళ్లకు ఇవ్వద్దనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తుంది. సేమ్ టైం ఎక్కువగా అంటే మనకు ఉన్నటువంటి ల్యాండ్ సాగు భూమి కాకుండా నార్మల్ ఏ భూమి రిజిస్ట్రేషన్ అయినా చాలామందికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పడ్డ దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అంటే ఏంటంటే దీన్ని చేంజ్ చేసి సాగు భూమి అంటే పంట ఏదైతే పండుతుందో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. లేదు అనంటే ఒక కొంతవరకు అంటే ఇప్పుడు ఒక 20, 30, 40 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వ్యవసాయదారులు కూడా ఉన్నారు, వాళ్లకు ఎంత పరిధిలో ఇవ్వచ్చు అనే దాని మీద కూడా అవుతుంది. నెక్స్ట్ మరొకసారి క్యాబినెట్ సమావేశం అయ్యాక ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది చాలామంది ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ జాబ్స్ అంటే ట్యాక్స్ పేయర్స్ కట్టేవాళ్ళు కానీ గవర్నమెంట్ జాబర్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళ సబ్ కమిటీకి రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చాం అండ్ గవర్నమెంట్ జాబర్స్ కూడా మేము స్టార్టింగ్ నుంచి వెళ్ళి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, ఈ మధ్యలో మేము చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టడం జరిగింది. అలాంటి మాకు ఎంతవరకు ఇలా చేయడం కరెక్ట్ అంటే, మాకు అలా కాదు, మాకు కూడా మేము కూడా రైతులమే అండ్ మా ఫ్యామిలీస్ కూడా కొంతమంది వ్యవసాయం చేస్తూనే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేదైతే చర్చ పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఈ సబ్ కమిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ సంక్రాంతికి ఇది వస్తుంది, రైతు భరోసా పథకం అనేది అమలవుతుందని అటు రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఇద్దరు కన్ఫర్మ్ చేసిన తరుణంలో ఎంతమందికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది క్లారిటీ లేదు. ఇన్కేస్ గత ప్రభుత్వాలు ఏంటంటే ఉన్న భూమి అందరికీ రిజిస్ట్రేషన్ ఉన్న భూమి అందరికీ ఆల్మోస్ట్ ఇచ్చేసరికి ప్రభుత్వాలు అప్పుల పాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు చేసే భూములు సేమ్ టైం గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అండ్ అదేవిధంగా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వీళ్ళందరినీ మినహాయింపు చేయాలి అనే ఒక ఆలోచనలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మొత్తంగా ఇప్పుడు 20 అంటే 20 ఎకరాలకి 30 అంటే 30 ఎకరాలకు కాకుండా కొద్ది మొత్తంలో అంటే పంట సాగు చేయడానికి ఎంత మొత్తంలో అయితే ఉంటుందో కొన్ని లిమిట్స్ పెట్టే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకపోము, అదే మా థీమ్ కూడా చెప్పారు బట్టి విక్రమార్క గారు రీసెంట్ టైంలో.
ఏదైనా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయకుండా మంచికే యూజ్ చేస్తామని కూడా చెప్పారు. అయితే రైతు భరోసా పథకం కూడా కొంతమందికి నెగిటివ్గా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకు అంటే అది వ్యవసాయ భూమి అయినా కాకుండా రిజిస్ట్రేషన్ భూమి ఉంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఇచ్చిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే కొంతవరకే ఇవ్వచ్చు, సేమ్ టైం ఎంతవరకు అంటే ఒక 20 ఎకరాలు ఉన్నారా 30 ఉన్నా కానీ కొద్ది మొత్తంలో అంటే రైతులకు కావాల్సింది ఎంతవరకు అనేది ఇస్తుంది. అది కూడా సాగు చేసే భూమి, పంట పండే భూమి, ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ రైతు బంధు వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో 10,000 ఉన్న దాన్ని 15,000గా ఉన్నాయి. అయితే ఈ స్కీమును కూడా యాసంగి, ఇప్పుడు యాసంగి పంటలు అంటారు, ఈ యాసంగి నుంచి వెళ్ళి ఈ 15,000 స్కీము ఇచ్చే దాఖలాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సంక్రాంతి తర్వాత ఈవెన్ సంక్రాంతికి ఆల్మోస్ట్ ఇంకొక 15 రోజుల టైం ఉంది కాబట్టి సంక్రాంతి తర్వాత కానీ లేకపోతే ఆ మధ్యలో రైతు భరోసా వేస్తారు కాబట్టి ఈ మధ్యలో అంటే ఈ ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళొకసారి క్యాబినెట్ కూర్చొని మాట్లాడి ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి గవర్నమెంట్ జాబర్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మినహాయించి చేయొచ్చా లేకపోతే మరి దాన్ని ఏమన్నా అప్లికేషన్స్ దాన్ని బట్టి చేస్తారా అనేది సంక్రాంతి తర్వాత అయితే డిసైడ్ అవుతుంది, లేదంటే ఆ ముందు కూడా అవుతుంది. దాన్ని బట్టే రైతు భరోసా పథకం అనేది అమలు అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇన్ కేస్ గతంలో కాకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతో కొంత మార్పు అయి ఇప్పుడు ఈ ఉన్నటువంటి మనం మాట్లాడుకున్నటువంటి విషయాల మీద ఒకటి కాకుండా 2 కాకుండా ఇవన్నీ ఒకటో రెండో కాకుండా మినహాయింపు అట్లీస్ట్ 1 or 2 అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువ భూమి ఉన్నా కానీ కొంతవరకు ఇవ్వడం కానీ ఏదో ఒక రూల్ తీసుకొచ్చి రైతు భరోసా పథకం ఇచ్చేటట్లయితే డెఫినెట్గా కనిపిస్తుంది. మధ్యతరగతి ఎవరైతే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు 1 ఎకరం కానీ 2 ఎకరాలు 5 ఎకరాల బిలో ఉన్న వారికి ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు వ్యవసాయమే వాళ్ళకు దిక్కు కాబట్టి వాళ్ళకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా డెఫినెట్గా వాళ్ళకి మాత్రం రైతు బంధు తప్పకుండా పడే ఛాన్సెస్ మేము చూస్తామని కూడా నాయకులు గతంలో చెప్పినట్టుంది. సో ఇప్పుడు సంక్రాంతి వరకు అయితే వెయిట్ చేయాలి. సంక్రాంతి తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కమిటీ అంతా సమావేశమైన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి ఈ ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చి మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడి ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి ఇవ్వచ్చా లేదా ఎక్కువ ఉన్నకు లేదా అనేది మరికొద్ది రోజులు అంటే ఒక 1 వీక్ 10 డేస్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.